మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమని మీకు వీడియోలో తెలియజేస్తాను. అక్టోబర్ 23, 2025 గురువారం. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందో ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. సో వేలంపాట్లు ప్రారంభమై తెలుసు కదా, 9 గంటలకి. మీకు ఎక్కువ టైం అయితే తీసుకోను, నేను టైం తీసుకోను. మీరు కూడా లైక్ చేయడం మర్చిపోదండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. మీకు ఎవరికండి తక్షణ దగ్గర బూరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్లు ఉంటాయి కదా, నెంబర్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. వర్షం అనేది ఎంటైర్ అన్నమయ్య జిల్లా, నాకుండే ఐడియా ప్రకారం ఎంటైర్ అన్నమయ్య జిల్లాలో అయితే కొంచెం భారీగానే పడుతుంది వర్షం వచ్చేసి. అందుకే మ్యాక్సిమం స్కూళ్ళకు కూడా లీవ్లు ఇచ్చేసినారు. నిన్న లేవే, ఈరోజు కూడా లేవే ఎంటైర్ మన అన్నమయ్య జిల్లా అంతా. సో వర్షాలు కూడా కొంచెం భారీగానే ఉన్నాయి ఈ అన్నమయ్య, అలాగే కొన్ని సరౌండింగ్ ఏరియాస్లో కొంచెం భారీ ఇంకా అతి భారీగా వర్షాలు అయితే ఉంటాయి. దయచేసి మీరు కూడా కొంచెం జాగ్రత్త అయితే పాటించండి. నేను చెప్పేది అయితే ఇదే. సో ఈ చెరువుల దగ్గర కానీ ఫ్లాష్ ఫ్లడ్స్ ఏదైతే సడన్గా మనకి వరదలు వస్తాయి కదా, గేట్లు ఎత్తేస్తారు కదా, సో ఈ సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఏమన్నా ఈ చేన్లు, ఈ పెద్ద ఉంటాయి కదా, చెరువులు దాటే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఈ గేట్లో ఎత్తుతారో తెలియదు. సో ఎనీవే బీ కేర్ఫుల్, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక స్టాక్ విషయం మాట్లాడుకుందాం. నిన్న ములకల చెరువు అయితే 770 రూపాయలు చూపుట, బెల్లంపాటలు చాలా ఫాస్ట్గా జరిగాయి. ఇంకా అలాగే మన మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మండి లైన్లో దిగుమతి భారీగా వచ్చింది. ఈరోజు వచ్చేసి దాదాపు 30-40% మేర దిగుమతి పెరిగింది. ఈరోజు భారీ అంటే అతి భారీగానే వచ్చిందని చెప్పొచ్చు. సేమ్ నేను ఏదో డిస్కషన్ చేసింది. సో దిగుమతి మీద ఖచ్చితంగా ఈరోజు డిపెండ్ అయ్యిందని, సో అదే జరిగింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి భారీగా కాదు, కొంచెం అతి భారీగానే వచ్చింది. 30-40-50% పెరిగింది ఈరోజు దిగుమతి. చాలా ఎక్కువగా వచ్చింది ఈరోజు దిగుమతులు అయితే. దాదాపుగా 30-45% మేర దిగుమతి పెరిగింది ఈరోజు మన మదనపల్లి మార్కెట్లో. మీకు ఎవరికైనా తక్షణంగా బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మీకు.